భారతదేశంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ. కేరళ పిరవి దినోత్సవం నాడు కేరళ తీవ్ర పేదరిక నిర్మూలనను ప్రకటించింది. ఈ మైలురాయిని సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రారంభించిన తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద ఈ విజయం సాధించింది. సాహిత్య అకాడమీ ఇటీవల హిందీలోకి అనువదించిన లిథువేనియన్ నవలైనటువంటి ది లాస్ట్ డే రచయిత ఎవరు? జెరోస్లావస్ మెల్నికాస్. సాహిత్య అకాడమీ న్యూఢిల్లీలో ప్రశంసలు పొందిన లిథువేనియన్ నవలైనటువంటి ది లాస్ట్ డే యొక్క హిందీ అనువాదాన్ని యాంటిమ్ దిన్ పేరుతో విడుదల చేసింది. ఈ నవలను లిథువేనియన్ ఉక్రెయిన్ రచయిత అయిన జెరోస్లావస్ మెల్నికాస్ రాశారు. ఇది లిథువేనియన్ ఫిక్షన్ పుస్తకాన్ని హిందీలోకి మొదటిసారిగా అనువదించారు. ఈ నవల భారతదేశం మరియు లిథువేనియా మధ్య సాహిత్య మరియు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందిస్తుంది. భారతదేశం ఇటీవల తన సైనిక ఉనికిని ముగించిన ఐని ఎయిర్ బేసు ఏ దేశంలో ఉంది? తజికిస్తాన్. తజికిస్తాన్తో ద్వైపాక్షిక ఒప్పందం దాదాపు 4 సంవత్సరాల క్రితం ముగిసిన తర్వాత తజికిస్తాన్లోని ఐని ఎయిర్ బేసులో భారతదేశం తన సైనిక ఉనికిని ముగించింది. దుషాన్బేకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐని ఎయిర్ బేస్ను సోవియట్ కాలంలో నిర్మించారు మరియు తర్వాత భారతదేశం పునరుద్ధరించింది. సుకోయ్ 30 MKI జెట్లు మరియు ఆర్మీ అదేవిధంగా వైమానిక దళం నుండి దాదాపు 200 మంది భారతీయ సిబ్బంది ఒకప్పుడు అక్కడ మోహరించబడ్డారు. ఇటీవల వార్తల్లో కనిపించిన భవానీ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ వద్ద నిరంతర వరదలు భవానీ ద్వీపాన్ని మూసివేయడం మరియు పడవ సేవలను నిలిపివేయడం వలన పర్యాటక ఆదాయంపై ప్రభావం చూపించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ఉన్న భవానీ ద్వీపం భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. 1400 కిలోమీటర్ల పొడవున్న కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో ఉద్భవించి కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని బేసిన్ దాదాపు 2.59 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది గోదావరి తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్దది. పురావస్తు శాస్త్రానికి చేసిన కృషికి గాను 2025 రాజ్యోత్సవ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ప్రొఫెసర్ రవీంద్ర కురిశెట్టర్. ధార్వాడ్కు చెందిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ రవీంద్ర కురిశెట్టర్ పురావస్తు శాస్త్రం, పరిశోధన మరియు విద్యకు చేసిన అత్యుత్తమ కృషికి గాను 2025 రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించబడ్డారు. ప్రొఫెసర్ కురిశెట్టర్ ధార్వాడ్లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో చరిత్ర మరియు పురావస్తు విభాగంలో యూజీసీ ఎమిరిటస్ ఫెలో మరియు భౌగోళిక పురావస్తు అధ్యయనాల్లో ప్రముఖ పండితుడుగా గుర్తింపు పొందారు. చావాంగ్ కుట్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. మణిపూర్ అంతటా చిన్, కుకి, మిజో వర్గాల పంట కోత తర్వాత జరుపుకునే చావాంగ్ కుట్టు పండుగను ప్రతి సంవత్సరం నవంబర్ 1న జరుపుకుంటారు. ఈ పండుగ పంట కోత కాలం ముగింపును సూచిస్తుంది. ఈ చావాంగ్ కుట్టు దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా 1982లో రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించబడింది. ఈ పండుగ కృతజ్ఞత, ఐక్యత మరియు మానవులు అదేవిధంగా ప్రకృతి మధ్య సామరస్యాన్ని సూచిస్తుంది. భారతీయ ఓడరేవులను డేటా ఆధారితంగా మరియు ఏఐ ఆధారితంగా మార్చడానికి ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025లో
ప్రారంభించబడిన జాతీయ డిజిటల్ ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి? డిజి బందర్. డిజి బందర్ను 2025 ఇండియా మ్యారిటైమ్ వీక్ సందర్భంగా భారతీయ ఓడరేవుల కోసం జాతీయ డిజిటల్ ఫ్రేమ్వర్క్గా ప్రారంభించారు. ఇది పోర్టులను డేటా ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మరియు పూర్తిగా పరస్పరం అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్ పోర్టు కార్యకలాపాలలో సామర్థ్యం, భద్రత మరియు పారదర్శకతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 యొక్క థీమ్ ఏమిటి? సముద్రాలను ఏకం చేయడం, ఒక సముద్ర దృక్పథం, అనగా యునైటింగ్ ఓషన్స్ మరియు వన్ మ్యారిటైమ్ విజన్. ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 అక్టోబర్ 27 నుంచి 31 వరకు ముంబైలోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగింది. దీనిని పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సముద్రాలను ఏకం చేయడం, ఒక సముద్ర దృక్పథం, యునైటింగ్ ఓషన్స్, వన్ మ్యారిటైమ్ విజన్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. మ్యారిటైమ్ ఎక్సలెన్స్ అచీవర్స్ అవార్డు 2025 గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, స్థిరత్వం మరియు ఆవిష్కరణల కోసం ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ అథారిటీలను ఉత్తమ ప్రదర్శన అవార్డుతో సత్కరించారు. భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన CMS-03ను విజయవంతంగా ప్రయోగించడానికి ఇస్రో ఏ రాకెట్ను ఉపయోగించింది? LVM-3 M5. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి LVM-3 M5 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్టు 4400 కిలోగ్రాముల బరువున్న భారతదేశంలోని అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను మోసుకెళ్ళింది. ఈ CMS-03ను జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలోకి ప్రవేశపెట్టారు. ఇది సురక్షితమైన డేటా, వాయిస్ మరియు వీడియో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. చెత్త వేయడాన్ని నిరుత్సాహపరిచేందుకు చెత్త డంపింగ్ ఫెస్టివల్ అనే అవగాహన డ్రైవ్ను ప్రారంభించిన నగరం ఏది? బెంగళూరు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ చెత్త వేయడాన్ని నిరుత్సాహపరిచేందుకు చెత్త డంపింగ్ ఫెస్టివల్ అనే అవగాహన డ్రైవ్ను ప్రారంభించింది. ఈ ప్రచారంలో పౌర వీధుల్లో వ్యర్థాలు వేస్తూ పట్టుబడిన నివాసితుల ఇళ్ల ముందు చెత్తను సేకరిస్తారు. ఈ చొరవ అలవాటుగా చెత్త వేసే వారిని సిగ్గుపడేలా చేయడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్త ప్రచారమైన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద ఏ మంత్రిత్వ శాఖ 3 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిళ్లను సాధించింది? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రచారం కింద 3 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిళ్లను సాధించింది. ఈ ప్రచారం మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు మరియు పిల్లల ఆరోగ్యం, అదేవిధంగా పోషకాహారాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. నో యువర్ వెహికల్ అనేది ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వినియోగదారుల కోసం నో యువర్ వెహికల్ ప్రక్రియను సరళీకృతం చేసింది. సరైన ట్యాగ్ లింకేజీని ధృవీకరించడానికి వినియోగదారులు తమ వాహనం మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చిత్రాలను అప్లోడ్ చేయాలని KYV కోరుతుంది. ఫాస్టాగ్ వ్యవస్థలో దుర్వినియోగం మరియు లీకేజీలను నివారించడానికి ఇది 2024లో అమలు చేయబడింది. నో యువర్ వెహికల్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్.
2025 నవంబర్లో కుష్ఠవ్యాధిని గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం కుష్ఠవ్యాధిని గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. హాన్సెన్స్ వ్యాధి అని కూడా పిలువబడే కుష్ఠవ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్ళు మరియు ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇది నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి. ఇది ఇప్పటికీ 120 దేశాలకు పైగా కనిపిస్తుంది. ఏటా దాదాపు 2 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆధార్ ఆన్లైన్ స్టోర్ ఏ ప్లాట్ఫామ్పై ప్రారంభించబడింది? ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో ప్రారంభించబడిన ఆధార్ ఆన్లైన్ స్టోరును ఇండియన్ రైల్వేస్ ప్రమోట్ చేస్తుంది. ఈ స్టోరులో స్థానిక తెగలు, చేనేత నేత కార్మికులు మరియు చేతి వృత్తుల వారు తయారు చేసిన 150కి పైగా బహుమతి వస్తువులు మరియు హాంపర్లు ఉన్నాయి. ప్రాంతీయ ప్రత్యేకతలకు మద్దతిచ్చే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ వస్తువులు ఉన్నాయి. ఈ ప్రయోగం వోకల్ ఫర్ లోకల్ మరియు స్వావలంబన భారతదేశం అనగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను ప్రోత్సహిస్తుంది.